సో జనరల్గా పల్సిటీలో ఎవరెవరికి వాడుతూ ఉంటారు, ఏజ్ గ్రూప్ వాళ్ళకి వాడుతూ ఉంటారు, పల్సిటీలో పేషెంట్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా పల్సిటీలా అనేది జనరల్గా సాధు స్వభావాలు, అంటే మైల్డ్, వెరీ మైల్డ్, జెంటిల్, అంటే చాలా సాఫ్ట్గా ఉంటూ ఉంటారు వీళ్ళు. చేంజబిలిటీ ఆఫ్ కంప్లైంట్స్, ఏ2 కంప్లైంట్స్ సిమిలర్గా ఉంటూ ఉండవు. సో వాళ్ళు చెప్పే కంప్లైంట్స్కి వాళ్ళకి అక్కడ ఉండే పేషెంట్ మనం చెప్పే క్లినికల్గా కూడా ఏం సంబంధం ఏమి ఉంటూ ఉండదు. కొంతసేపు ఇక్కడ ఈ జాయింట్లో పెయిన్ అంటూ ఉంటారు, కొంతసేపు ఎల్బో జాయింట్లో పెయిన్ అంటూ ఉంటారు, కొంతసేపు రిస్ట్ జాయింట్లో పెయిన్ అంటూ ఉంటారు. సో ఈ పెయిన్స్ అనేవి ఏంటంటే వెరీ షిఫ్టింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్, అంటే ఏ2 పెయిన్స్ సిమిలర్గా ఉంటూ ఉండవు. సో ఇలా దాంతోపాటు ఈ పల్సిటీల పేషెంట్స్ ఏంటంటే చాలా ఇన్సెక్యూర్డ్గా ఉంటూ ఉంటారు. ఒక రకమైన డిప్రెషన్ అనేది ఈ పల్సిటీలా పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది. దే ఆర్ వెరీ ఇన్సెక్యూర్డ్ పీపుల్. ఈ పల్సిటీలా స్వభావం అనేది ఏంటంటే వెరీ హాట్, ఎండ వేడికి తట్టుకోలేరు. జనరల్గా వీళ్ళకి టీ, కాఫీ అంటే చాలా ఇష్టం. జనరల్గా టీ అనేది తాగకుండా వీళ్ళు ఉండలేరు. సో జనరల్గా పల్సిటీలా పేషెంట్స్లో ఏంటంటే మెయిన్గా ఇండికేటెడ్ ఇన్ ఫిమేల్ రెమెడీ, అంటే ఆడవారిలో నెల్సర్ సమస్యలు ఉన్న వాళ్ళలో కానీ, లేదంటే ఏదైనా గర్భసంచి సమస్యల్లో, లేదంటే ఫైబ్రాయిడ్స్, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ పల్సిటీలా ఔషధం అనేది, పల్సిటీలా మెడిసిన్ అనేది చాలా క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉంటుంది.